హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే ఏర్పడింది. మే నెల జీతాలు, ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపులపై తాజా సమాచారం మే 1 సాయంత్రం నాటికి చూసుకున్నట్లయితే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు శుభవార్త. సో, మే 1 తేదీ సాయంత్రానికి మీ జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూల పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత పరిణామం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు దాదాపుగా అన్ని జీతాలు మరియు పెన్షన్ బిల్లులు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నిలిచి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనివల్ల చెల్లింపుల జాప్యం నెలకొంది. అయితే మరి కొద్దిసేపటి క్రితమే తాజా సమాచారం ప్రకారంగా బిల్లులలో కదలిక ప్రారంభమైందని అయితే తెలుస్తోంది. చాలా కాలంగా నిరీక్షణలో ఉన్నటువంటి అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ నుంచి అవసరమైన నిధులు విడుదల కావడంతో బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ నుంచి ఆహ్, అత్యంత ముఖ్యమైన దశ అయిన ఆర్‌బీఐ కుబేర్ వ్యవస్థకైతే చేరుకోవడం జరిగిందనమాట. సో, అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌కైతే బిల్లులు చేరుకున్నాయి. ఆర్‌బీఐ ఈకోబేర్ అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏమిటని చూసుకున్నట్లయితే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్ స్టేటస్ ఇప్పుడు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకోబేర్ అనైతే ఆహ్, మనము మార్పైతే గమనించవచ్చు. మీరు కూడా మీ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్‌నైతే చెక్ చేసుకోగలరు. ఎంప్లాయీస్ అయితే మీ యొక్క బిల్ నంబర్ పే స్లిప్‌లో ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోగలరు. పెన్షనర్స్‌కి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి వీలవ్వదు. ఎందుకంటే పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లో బిల్ నంబర్ ఉండదు కాబట్టి. సో, మరి ఈ విధంగా ఈ కుబేర్ చేరింది అంటే దీని అర్థము ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అని అర్థము. మరియు ఆ మొత్తాలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే ప్రక్రియను ఆర్‌బీఐ తన ఎలక్ట్రానిక్ చెల్లింపుల వేదిక అయినటువంటి ఈ కుబేర్ ద్వారా ప్రారంభించిందని అర్థము. సో, ఇది చెల్లింపు ప్రక్రియలో చివరి మరియు కీలక దశ. ఈ దశ పూర్తయితే నేరుగా మీ ఖాతాలోకి డబ్బైతే జమ అవుతుంది. ఏ ఏ బిల్లులు కదులుతున్నాయి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఈ క్రింది విభాగాలకు చెందిన బిల్లులు ఆర్‌బీఐ కుబేర్‌కు వెళ్ళడం ప్రారంభమైంది. మొదటిది ఉపాధ్యాయులు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ఈ కుబేర్‌కు వెళ్ళినట్టు నిర్ధారణ అయింది. వివిధ ప్రభుత్వ శాఖలు డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఇంకా అనేక ఇతర మిగిలిన శాఖల ఉద్యోగుల బిల్లులు కూడా క్రమంగా కదులుతున్నట్టు అంటే కదలిక ఉన్నట్టుగా సమాచారము. పెన్షనర్లు కొన్ని ట్రెజరీల పరిధిలో పెన్షనర్ల బిల్లులు కూడా ఈ కుబేర్‌కు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారం అందుతుంది. అన్ని ట్రెజరీల్లో ఒకేసారి కాకుండా దశల వారీగా అయితే ఈ విధంగా బిల్లులలో కదలికైతే రావడం గమనించవచ్చు. ఇక చెల్లింపులు ఎప్పుడు జమ కావచ్చు అన్నట్టు చూసుకున్నట్లయితే బిల్లులు ఆర్‌బీఐ ఈకుబేర్‌కు వెళ్ళినందున చెల్లింపు ప్రక్రియ వేగవంతమైంది. సాంకేతిక ప్రక్రియలు సజావుగా సాగితే ఈరోజు రాత్రి ఆలస్యంగా లేదా రేపు మే 2వ తేదీన గురువారం ఉదయం నుంచి జీతాలు మరియు పెన్షన్‌లు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం ప్రారంభమయ్యే అవకాశం బలంగా ఉంది. ఆర్‌బీఐ నుండి మీ వ్యక్తిగత బ్యాంకుకు, ఆపై మీ ఖాతాకు మొత్తం జమ కావడానికి పట్టే సమయం బ్యాంకును బట్టి స్వల్పంగా మారవచ్చు. ఇది ఖచ్చితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఊరట కలిగించే వార్త. బిల్లులు కీలకమైన చెల్లింపు దశకు చేరుకున్నాయి. దయచేసి మీ సీఎఫ్ఎంఎస్ స్టేటస్ మరియు మీ యొక్క బ్యాంక్ ఖాతాను రేపు ఉదయం నుంచి గమనిస్తూ ఉండండి. అందరికీ చెల్లింపులు సకాలంలో అయితే అందాలని ఆశిద్దాము. సో, పేమెంట్ అయితే ఇప్పుడేం జరగదు గానీ, బిల్లులలో కదలిక మాత్రం మనకైతే గమనించగలరు. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి బిల్లులన్నీ ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్.